తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అంటే వీళ్ళు ఫిరాయించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఏదైతే తీర్పు వెలువరించారో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయండి. చాలామంది స్పీకరు రాజ్యాంగ ఉల్లంఘన చేశారని చెప్పేసి వాదిస్తుండగా కొంతమంది స్పీకర్ సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు ఒక్కటి అనిపిస్తుందండి, ఇలాంటి శాసన వ్యవస్థ తీర్పులు కావచ్చు, న్యాయ వ్యవస్థ తీర్పులు కావచ్చండి, ఇది ఎంతవరకు సక్రమంగా ఉంటాయనేది ఆ భగవంతునికి వదిలిపెట్టేద్దాం. కానీ ఇలాంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి సరైన బుద్ధి మాత్రం ప్రజా తీర్పుతోటే వస్తుందనేది నా అభిప్రాయం. దీనిపైన మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.